ఆషాఢ మాసం రాకతో ప్రారంభమైన బోనాల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. భక్తుల మనోభీష్టాలను నెరవేర్చే బెజవాడ కనకదుర్గమ్మకు భక్తులు బోనాలు సారే సమర్పించుకున్నారు. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థిస్తూ పూజలు చేశారు. తెలంగాణ ప్రజలు సైతం అమ్మవారికి బోనం సమర్పించే ఆనవాయితీని కొనసాగించారు. బెజవాడ ఇంద్రకీలాద్రిపై ఆషాఢమాస శోభ నెలకొంది. పలు ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులతో ఇంద్రకీలాద్రి పరిసరాలు కిటకిటలాడాయి. భక్తి శ్రద్ధలతో బోనం తయారు చేసిన భక్తులు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు. విజయవాడలోని పలు ప్రాంతాల నుంచి భారీ ఊరేగింపులతో విభిన్న రకాల నృత్య ప్రదర్శనలు చేస్తూ ఇంద్రకీలాద్రికి తరలివెళ్లి బోనం సారే సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. దుర్గమ్మకు తెలంగాణ రాష్ట్ర భక్తులు బంగారు బోనం సమర్పించారు. హైదరాబాద్ భాగ్యనగర్ ఉమ్మడి దేవాలయాల కమిటీ ఆధ్వర్యంలో బెజవాడకు తరలివచ్చిన భక్తులు భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించారు. ఏటా ఆషాఢ మాసంలో దుర్గమ్మకు హైదరాబాద్ పాతబస్తీలోని మహంకాళి అమ్మవారి దేవాలయాల కమిటీ ద్వారా బంగారు బోనం సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. విజయవాడ బ్రాహ్మణ వీధిలోని జమ్మిదొడ్డి చేరుకున్న జోగిని నిశాక్రాంతి సహా పలువురు మహిళలు అక్కడ కొలువైన అమ్మవారు సహా దేవతలకు పూజలు చేశారు. దుర్గగుడి ఈవో రామారావు సహా అధికారులు పూజల్లో పాల్గొన్నారు. అనంతరం బంగారు బోనాన్ని తయారు చేశారు. తలపై బంగారు బోనం ఎత్తిన జోగిని నిశాక్రాంతి డప్పు శబ్దాలకు అనుగుణంగా నృత్యం చేశారు. జమ్మిదొడ్డి నుంచి సామూహికంగా భారీ ఊరేగింపు ప్రారంభమైంది. ఇందులో పోతరాజుల విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. మేళ తాళాలు, కోలాటాలు, బేతాళ నృత్యాలతో కొనసాగిన ఊరేగింపు ఇంద్రకీలాద్రి వరకు కొనసాగింది. అనంతరం అమ్మవారి గుడికి వెళ్లి భక్తి శ్రద్ధలతో బంగారు బోనం సమర్పించారు. సప్తమాత్రులకు బంగారు బోనం ఇది 7వ సంవత్సరము. మా తెలంగాణ తరపు నుంచి, మా హోల్ సిటీ తరపు నుంచి అమ్మవారికి గత 15 సంవత్సరాల నుంచి అమ్మవారికి చీర సారీ అలాగే బోనము తీసుకొని వస్తున్నాము. చాలా సంతోషంగా అనిపిస్తుంది. పోయినసారి ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం బాగుండాలి, మారాలని కోరుకున్నాము. ప్రభుత్వం కూడా మారింది. చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇది ఒక గత 15 సంవత్సరాల నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని 2009వ సంవత్సరం లోపల ఆంధ్ర రాష్ట్రం విడిపోతున్నదని ఒక భావన సంకేతం ఏర్పడినప్పుడు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాలనేసి సంకల్పించడం జరిగింది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరము ఇక్కడికి విచ్చేసి అమ్మవారికి బోనాలను మరియు పట్టు వస్త్రాలను సమర్పించడం జరుగుతున్నది. అదేవిధంగా ఇక్కడ ఒక సాంప్రదాయం ఉంది. మేము అక్కడ నుంచి ఇక్కడికి బోనాలు తీసుకొని రావడము, అదేవిధంగా విజయవాడ కనకదుర్గ దేవాలయం నుంచి ఈ నెల 26వ తారీఖు రోజున మా పాత బస్సు లోపల ఉన్న ప్రధాన 8 దేవాలయాలకు వారు పట్టు వస్త్రాలు, ఓడి బియ్యాను మరి సారా చీర తీసుకొని రావడం కూడా ఒక సంప్రదాయంగా ఉన్నది.